తెలంగాణ హక్కుల గురించి మాట్లాడటం కాంగ్రెస్ బీజేపీలకు అర్హత లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్లమెంట్లో ఎప్పుడైనా తెలంగాణ గురించి మోదీ, రాహుల్ మాట్లాడారా అని ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికలకు సన్నద్ధతలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా నేతలతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. బీఆర్ఎస్ ఎంపీలు గెలవకపోతే తెలంగాణ అనే పదం మాయమవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి గెలిచిందని విమర్శించారు. కాంగ్రెస్ ఆగడాలను క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ ఎండగడతామన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ అబద్ధాలు చెప్పిందని, చిన్న చిన్న లోపాల వల్లే ఓడిపోయామని కేటీఆర్ చెప్పారు. నియోజకవర్గాల వారీగా ఈరోజు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇక్కడ సమీక్ష సమావేశాలు ప్రతి నియోజకవర్గం నుండి ఒక 70-75 మంది ముఖ్యులు, మొత్తం కలిపితే పార్లమెంట్ కి 500 మంది ముఖ్యులతో 500 నుంచి 600 మంది ముఖ్యులతో ఇక్కడ సమావేశాలు జరుగుతాయి. తదనంతరం ఫాలో అప్ గా మరి ఎందుకంటే ఈ సమావేశాలు 17 నియోజకవర్గాల్లో కూడా జరుగుతాయి కాబట్టి రాబోయే సంక్రాంతి తర్వాత కూడా ఒక 4-5 రోజులు మీటింగ్లు కొనసాగుతాయి. తదనంతరం క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల వారీగా కూడా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాలు కూడా పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశాలు కూడా పెట్టుకుంటాం. దాంతో పాటు అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కొత్త ఆగడాలకు పాల్పడతా ఉంది. తుంగతుర్తిలో మా నాయకుల మీద ఇప్పటికి 2 సార్లు దాడులు జరిగింది. జగదీశ్వర్ రెడ్డి గారు, మాజీ మంత్రి గారు, అదే విధంగా అక్కడ మాజీ ఎమ్మెల్యే కిషోర్ గారు సూర్యాపేట హాస్పిటల్ కూడా ఇవాళ పోయినారు. అక్కడ మా నాయకుడు మహేష్ మీద జరిగిన దాడిని ఖండించి అక్కడ వారికి ధైర్యం చెప్పి వారికి అండగా నిలబడ్డారు. కానీ రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకున్నాం, తప్పకుండా పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఎక్కడ ఇట్లాంటి కార్యక్రమం జరిగినా అందరం కూడా అక్కడికి వెళ్తాం. అందరం కూడా మా కార్యకర్తలకి ధైర్యం చెప్పే విధంగా, అదే విధంగా అవతల వాళ్ళు చేసే దుర్మార్గాలను ప్రజల్లో ఎండగట్టే విధంగా ప్రజాస్వామికంగానే తప్పకుండా ఎదుర్కొంటామని చెప్పి కూడా నేను మీకు